డాక్టర్ గారు, యోని లోపల మంట దురద ఉంటే పరాయి వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నట్లేనా? కాదండి, అది ఎలా అవుతుందండి? యోని లోపల దురద మంట ఉంటే మామూలుగా ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్, ముల్లియాస్ ఇన్ఫెక్షన్, క్లామిడ్ ఇన్ఫెక్షన్. మామూలు 140 మంది 50 మంది స్త్రీలకి వాళ్ళ మర్మాయాల దగ్గర చెమట పట్టి ఈ క్లామిడ్ ఇన్ఫెక్షన్ కానీ, ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్ కానీ, లేదా ముల్లియాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈజీగా 140 మంది 50 మందికి వస్తుంది. అంటే వాడు సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నట్లెక్క ఏం లేదే. అది కేవలం ఆ కొన్న చెమట పడడం వల్ల, మురికి చేరడం వల్ల వస్తాయి. ఆ ఉన్నప్పుడు దురద ఉంటుంది, మంట ఉంటుంది, సెక్స్లో పాల్గొంటే కూడా నిప్పు అనిపిస్తుంది. అంతేగాని వాళ్ళ సుఖవ్యాధులు ఉండడం వల్ల, ఇంకేదో పురుషులతో కలవడం వల్ల వాళ్ళ రోగాలు తగిలి ఆవిడ అలా ఉంటుంది కరెక్ట్ కాదు. అయితే సుఖవ్యాధుల్లో కూడా గనేర లాంటి వాటి వ్యాధుల్లో కూడా మంట దురద ఉంటే వేరే విషయం. అయితే ఆ మంట దురదంత మాత్రాన్నే సుఖవ్యాధులు ఉందా అనుకుంటే మాత్రం తప్పు. ఎవరిని అలా సస్పెక్ట్ చేసేమో తప్పు. ఏం లేకుండా కూడా చాలామందికి అలా వస్తాయి. దాని కొద్దిగా సింపుల్గా ఒక్కరోజు మందు వాడితే, ఒక్క సింగిల్ డోస్ మందు వాడితే పోతాయండి. నేను మధ్యాహ్నం అది ఏమి ఇతరత్ర సుఖవ్యాధులు కాదు, కేవలం అక్కడ మామూలుగా ఆ అశుభ్రత వల్ల, చెమట పడడం వల్ల వాటి వల్ల. అందుకని క్లీన్గా ఉంచుకోవాలి, చెమట పట్టకుండా చూసుకోవాలి. అక్కడ ముఖ్యంగా వెంట్రుకలు పెరగకుండా చూసుకోవాలండి. చెమట పడితే రాకుండా యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకోవాలండి. నీట్గా స్నానం చేసి 2 పూట శుభ్రం రుద్దుకుని మురికి లేకుండా చూసుకోవాలండి. శుభ్రంగా ఉంటే వాళ్ళకి ఏ జబ్బులు ఉండవు, ఏ బాధలు ఉండవు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.